హాయ్ అండి. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకున్నామండి మేము. అయితే వీడియో ఫుల్గా తీయడం కుదరలేదండి. నేను కొంచెం వీడియోనే తీసాను. ఆ కొంచెం వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చేయండి ప్లీజ్ అండి. చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్స్ కూడా పెట్టండి. నాకు ఏమేమో మిస్టేక్స్ ఉన్నాయో తెలుస్తుంది కదండి. ప్లీజ్ అండి. దీనికోసం అని చికెన్ తీసుకున్నానండి. చికెన్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, గరం మసాలా వేసి, అల్లం పేస్ట్, ఆయిల్ కూడా వేసి దాంట్లోకి నిమ్మకాయ పిండుకొని కలిపి 1 అవర్ పక్కన పెట్టుకున్నానండి. 1 కేజీకి 1 కేజీ రైస్ తీసుకొని 1 అవర్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత చికెన్ పక్కన పొయ్యి పైన పెట్టి ఉడుకుతూ ఉండగా కొద్దిగా దాన్ని ఉడికిన తర్వాత వెంబడే పెంక వేసేసానండి, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి తర్వాత రైస్ కొద్దిగా సగం 75% ఉడికిన తర్వాత తీసి చికెన్ పైన వేసి లేయర్ లాగా వేసుకున్నానండి. ఆ తర్వాత నిమ్మకాయ, కొంచెం నెయ్యి కూడా వేసానండి. నెయ్యి, ఆయిల్ కూడా వేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ పిండుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా దాంట్లోకి యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ యాడ్ చేసి దానిపైన మూత పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వాలండి. చికెన్ ఫస్ట్ కొద్దిగా ఉడుకుతుంది కాబట్టి తర్వాత 20 మినిట్స్ అట్లా ఉడికిపోతే సరిపోతుందండి. నా ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.